హలో ఫ్రెండ్స్, మేము పొద్దున్న లేచి బూతిని ఎనమగడ్డలు తోలుకొని వస్తాము. 10 గంటలకి మేపుకొని ఇంటికి పోతాము. 1 లీటరు పాలు ఇస్తుంది. 1 లీటర్ పాలు 1 లీటర్ పాలు ఇస్తుంది. ఎన్ని గంటలకు పోతారు ఇంటికి? 2 గంటలకి. 2 గంటలకి పోయి ఆడ ముందర ఇంట్లోనా నీళ్ళు ఉన్నవి అవి కడుగుతాము. పండ్లనా గడ్డి లేదు, ఈడ గడ్డి లేదు. ఆడ ఇంకోటి ఎనగడ్డ ఉంది. ఫ్రెండ్స్, మనకైతే ఒక పిల్లోడు, చిన్న పిల్లోడు స్కూల్ పోకుండా ఎన్నగొడ్డు కాసి బాగా అంత ఇది నీళ్ళలో పనుకొని మా ఎన్నగొడ్డు అంతా గలీజ్ అయింది, బుద్దురు కొట్టుకుంది. దాన్ని ఆ పిల్లోడు ఇప్పుడు బాగా చెప్తాడు చూడండి. ఇప్పుడు దాన్ని బాగా కడిగేసి పాలకి పిండుకుంటాము. సాయంత్రమా? ఎన్ని గంటలకు? సాయంత్రము 4 గంటలకి 1.5 లీటర్ పాలు ఇస్తుంది. దూడ ఇంట్లోనే ఉంది. స్కూల్కి పోతావా? పోవా? రోజు ఎనిమిగడ్డ మేపుతావా? అవునవునులే. ఎన్ని ఉంటా మీ ఎనిమిగడ్డ? 2. ఆడొకటి ఉంది. ఆడొకటి ఉంటుంది అంటారు ఫ్రెండ్స్. ఇది తన బిడ్డ. ఇది ఇంతెత్తరమైంది. కొండలనా గడ్డి లేదు, ఈడ గడ్డి లేదు. ఇటు వచ్చాము చిన్న గడ్డి. చూడండి ఫ్రెండ్స్, ఆడ ఎక్కుతాము, దీని మీద ఎక్కుతాము, దాని మీద ఎక్కుతాము. మాము అవునులే. చెల్లి దగ్గరికి తోలుకుంటాను. ఫ్రెండ్స్, ఎంత కొట్టినా రావటం లేదు. అలాగే మనకి బాలమైతే ఎక్కుతున్నాడు పిల్లోడు. చూడండి, ఈ మాత్రంగా పిల్లోడు ఎంజాయ్ చేయడానికి ఇదే చాలా మళ్ళా మనకైతే యూజ్గా అవుతుంది. ఈ అమ్మగొడ్డు దాన్ని బిడ్డ అంటా చెప్తున్నాడు పిల్లోడు. ఇక్కడ చూడండి, ఇటు గడ్డి లేదు, ఏమి లేదు. ఎండాకాలం వస్తుంది, గడ్డి లేదు, ఏం లేదు. మా విలేజ్ ఇటు ఉంటుంది. చూడండి ఈడ చూడండి, ఈడ ఎనగొడ్డు. మేత లేదు, ఏమి లేదు. ఎండాకాలం వస్తుంది, కాల ఇవ్వడం లేదు, ఏమి లేదు. రోన్ ఇస్తుంది, ఇంట్లోనే తాగడానికి లేదు. చిన్న పిల్లోడు గేదె గురించి చెప్పినాడు. ఎండాకాలం వానకాలం సీజన్లో అయితే 1 లీటర్ తప్ప 2 లీటర్ ఇవ్వదు అంటూ చెప్తున్నాడు. అదే ఎండాకాలం సీజన్లో అయితే 18 లీటర్ నుంచి 1 లీటర్ ఇవ్వదు చెప్తున్నాడు. మరి ఇంకోటి, ఈ గేదె పాలు అలాగే ఆవు పాలు ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి. అలాగే అంగిట్లో పాలు కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి. చేసి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో. మనకి ఈ గేదె ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే నీళ్ళు ఎక్కువ ఉంటుందంట. కూల్గా ఉన్నట్లల్లా మనకి ప్రశాంతం ఉంటుందంట. మరి దానికి ప్రశాంతం ఉన్నట్లల్లా మనకి పాలు ఎక్కువ వేయడం జరుగుతుంది. అదేవిధంగా సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు బాడీ క్లీన్ చేసి ఒక గేదెని బాగా పాలు పితుక్కొని ఇంట్లో ఒక టీ చేసుకొని తాగి మళ్ళీ నైట్ ఫ్యామిలీ కలిసి తాగుతున్నాము. బాగా ఎన్నగొడ్డు ఈ గేదె పాలు భలే ఉంటుంది. మీరు కూడా తాగి చూడండి, కామెంట్ చేయండి. ఈ విధంగా దాని తల్లి అక్కడ బిడ్డ అంట. దాని బేసిక్ చిన్న గేది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ రోడ్డు పక్కన ఈ గడ్డి మనకి పచ్చి గడ్డి చిన్నగా అయిపోయింది. అలాగే మేపిస్తున్నాను, ఎందుకంటే మనకి ఎక్కడ లేదు. మన నెక్స్ట్ కద్దాం మళ్ళా. బాయ్ మళ్ళా. సత్యం.